జగిత్యాల జిల్లాలో యాసింగ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు మంత్రి అడ్లూరి. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత యాసింగ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో 80,000 మంది రైతుల వద్ద 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసింగ్ సీజన్లో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 417 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని, మరో 19 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 1,215 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 79,736 మంది రైతుల ఖాతాల్లో 1,075 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వడ్ల కొనుగోలులో జగిత్యాల జిల్లాలో 107 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారని వారు ఆరోపించినట్లు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. మరి ఆయనే ప్రెస్ మీడియా ముంగట ప్రజల ముంగట మాట్లాడతాడు, రైతు అంటాడు. మరి ఆ విధంగా మాట్లాడితే మరి జిల్లా మంత్రిగా నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిజం చేసే ఆ స్థాయిలో ఆయన దిగజారి మాట్లాడినప్పుడు వాస్తవం మీ ముందు పెట్టాలని చెప్పి ఈరోజు వారికి సంబంధించిన ప్రక్షీట్ అంటారు, ఏమంటారు దీన్ని, ప్రక్షీట్ జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్ షీట్ ఇది. వారి మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది.